అటువంటి బాల పార్వతమ్మ మళ్ళీ బతుకున్న నెత్తులో బతుకున్నది తల్లి భక్తి ముత్తనే మల్లన్న పోతుంటే మల్లన్న మరి 4 బరువై మరి 2 బరువైంది బరువై పుట్టిన బరువైతుంది మల్లన్న మల్లయ్యో మల్లయ్యో ఏమంటారమ్మా రామ 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 మల్లయ్య మల్లయ్య నారాయణ యాడికి పోతున్నా బిడ్డ ఎక్కడ పోతున్నావురా అన్నా పార్వతమ్మ ఏమి అంటున్నావు పర్వతం పంట బాగుందా పర్వతాల పంట మీద తమ్ముడు నాకయ్య బాగుంది అంటున్నావా గోడలు ప్రవర్తన కూడా బాగుంది అంటున్నావమ్మా గోడలు ముచ్చడి చూస్తే నాకు ఒళ్ళంతా ఆరుమంట పడుతుంది తల్లి ఏడు రోగాలు నాకు సంభవించినాయట. కాకుండా మరి పొద్దున ఒక స్నానం చేస్తుందట, మామూలు ఒక స్నానం చేస్తుందట.
చేసినాక ఇడుచుకొచ్చిన బట్టలు కూడా ఇంటికి రమ్మన్నది ఒకటి కాక మరి పర్వతం కాట మరి గుంట కొడుతుందట ఎడమకాలు గుంట పడుతుందట గుంట లోపల గంజి పోతుందట ఈగల పట్టే గంజి పోతుందట దోమల పట్టే గంజి పోతుందట రాగాల తల్లి పార్వతమ్మ నేను పోతేనేమో పలిపిల్లను ఉంటేనేమో పలిపిల్లను ఏమన్నావురా దానికి ఏమన్నా అంటే ఏటి గదులు కలుగుతారు రాబోయే గుళ్ళ ముందర ముందు ఎంతకలు బట్టి వచ్చి వరగప్పు బట్టి ముందు 3 గుర్తులు చూపిస్తానన్నా మరి కళ్ళగుందల కాడ తాగిత కయ్యమన్నా మరి ముంత సిగబట్టి 3 గుర్తులు చూపిస్తానన్నా బంతులు చూస్తాను చెప్పి మల్లయ్యా మరి కూడా మాటలు బాధ లేదు ఈగల పడ్డ కంచి దోన పడ్డ కంచి పోతానన్నది కానీ మాత్రం పొయ్యలేదు ఇంకా నువ్వు మాత్రం